గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడే నిన్ను గెలుపునకు దగ్గర చేసే సాధనాలు. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. ఒక సమస్యకు ఎంత యోచించినా పరిష్కారం దొరకట్లేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. అందరితో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. నీ నుంచి సంతోషాన్ని ఎవరూ దూరం చేయలేరు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నువ్వు పరిస్థితులకు అనుకూలంగా మారొద్దు. అప్పు చేయటంలో ఉన్న శ్రద్ధ ఆ మొత్తాన్ని వినియోగించుకోవటంలోనూ దాన్ని తీర్చటంలోనూ లేకపోతే తిప్పలు పడటం ఖాయం. ప్రయత్నించి ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, కానీ ఓడిన ప్రతిసారి ఇతరులను కారణంగా చూపుతుంటే ఎప్పటికీ గెలవలేరు. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే జీవితాంతం నిరీక్షిస్తూ ఉండాలి. అందుకే మంచి పనిని వాయిదా వేయకుండా వెంటనే మొదలు పెట్టాలి. అభిమానించే వాళ్ళ వద్ద కాదు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళ నుంచి ప్రశంసలు పొందటమే నిజమైన విజయం. అర్థం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు, అపార్థం చేసుకొని ఎవరిని వదులుకోకు. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయటం వల్ల కోల్పోయిన అవకాశం 1 శతాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. తనను తాను చిన్నబుచ్చుకోవటం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవటం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. కొన్నిసార్లు సహనం చాలా చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం చాలా మధురంగా ఉంటుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఒక చక్కటి సంబంధానికి కావలసిన 3 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ. సాయం చేసేవారు దేవుడు, మంచి మాటలు చెప్పేవారు గురువు, నీతిగా బ్రతికేవారు మనిషి. మౌనానికి ఉన్న బలం మాటలకుండదు. ఎదుటివాళ్ల ముఖంపై నవ్వును చూసి ఒక అంచనాకు రావద్దు. ఎందుకంటే కొందరు గుండెల్లో బాధ గూడు కట్టుకున్న పైకి నవ్వుతూ నటిస్తూ బ్రతికేస్తారు. ప్రతి రిలేషన్కి 3 ఇవ్వవలసి ఉంటుంది: లవ్, కేర్, టైం. ఈ 3 ఏది తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం మొదలవుతుంది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. మాటలో బలముండాలి, కానీ స్వరములో కాదు. ఎందుకంటే పూలు నీటితో పూస్తాయి, కానీ తుఫానుతో కాదు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిది. డోస్ ఎక్కువైతే మీకే ప్రమాదం. సంపద ఎంత ఉన్నా సంతృప్తి లేని వారి జీవితం బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి ఉండాలి. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి అదే నీ పతనానికి రహదారిగా మారుతుందని గుర్తుంచుకోవాలి. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొండంత తప్పుగా భావించు. కష్టం ఎరుగున వారికి సుఖం విలువ తెలియదు. కాలాన్ని వృధా చేసేవారు జీవిత విలువను అర్థం చేసుకోలేరు. ఓటమిని పరిగెత్తించు, అది నిన్ను విజయం దాకా తీసుకెళ్తుంది. మనిషి మంచి చేసే అవకాశాలు కోల్పోయినా విలిపించడు. చెడుగా చేసే అవకాశాలు కోల్పోతే ఎంతో నష్టపోయినట్లు తెగ విలిపిస్తాడు. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరిని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎప్పటికీ నిలవదు. జీవితం ఎప్పుడూ మీ అంచనాలను తారుమారు చేస్తూనే ఉంటుంది. ప్రయత్నం ఎప్పటికి వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. జీవితంలో మీరు నడిచి వచ్చిన దారిని, ఎక్కి వచ్చిన మెట్లని ఎప్పటికీ మరవకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది.
పొందటం, పోగొట్టుకోవటం అనే 2 క్రియలు లేకపోతే సమయానికి, నమ్మకానికి విలువ ఉండదు. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుండి ఆశించటం ఈ 2 వదిలేస్తే సగం సమస్యలు పోతాయి. ప్రతిరోజు నీకున్న టైంలో వాడుకున్నదెంత, వృధా చేసింది ఎంత అని లెక్క చూసుకున్నావంటే నిన్ను మించిన వారు ఇంకొకరుండరు. మోసం చేసి గెలిచానని సంబరపడకు. చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. చిన్న రంగు కాగితం మనిషిలో ఉన్న అన్ని రంగులను బయటకు తీసుకువస్తుంది. ఎంత చదువుకున్నారన్నది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్లు ఎంత సంస్కారం నేర్చుకున్నారనేది ముఖ్యం. నువ్వు మారవు, ఏమీ సాధించలేవు అనే వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం, అది నీ గెలుపు. అప్పటి వరకు నీ నోటికి పని చెప్పకు. ముళ్ళు ఎక్కువగా ఉన్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఎక్కువగా ఉన్న మనుషులకు ప్రేమ ఎక్కువ. పడిపోతున్న కొద్దీ పోరాటం నేర్చుకోవటం, ఓడిపోతున్న కొద్దీ వ్యూహాలు మార్చుకోవటం, వెన్ను విరిగే కష్టం వచ్చినా వీరుల్లా నిలబట్టమే నిజమైన నాయకత్వ లక్షణం. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పించడానికే వస్తాయి. తప్పు ఒక పేజీ అయితే బంధం అనేది పుస్తకం లాంటిది. కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. జీవితంలో తప్పిపోయిన అవకాశం కంటే ఖరీదైనది ఏదీ లేదు. పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు. జీవితం కూడా అంతే, ఎవరికీ అర్థం కాని పుస్తకమే. నువ్వెంత చదువుకున్నావన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది, నువ్వెంత నేర్చుకున్నావన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. మనిషి కష్టాల్లో తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. ఎదుటి వాళ్లకు అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటల్లో పొగడ్తలే ఎక్కువ ఉంటాయి, అవసరం తీరిపోయాక వచ్చే మాటల్లో పొగరే ఉంటుంది. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగటమే అసలైన వివేకం. ఓడిపోతాననే ఆలోచనతోనే భయం మొదలవుతుంది. గెలుస్తాననే నమ్మకం ఉన్నవారికి అలసట కూడా నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. పడిపోయేటప్పుడు స్నేహితులను, ఎదిగేటప్పుడు శత్రువులను చూపిస్తుంది జీవితం. అదృష్టం తన కోసం ఎదురు చూడమంటుంది, అవకాశం తనను సృష్టించుకోమంటుంది. ఎదురు చూస్తూ అక్కడే ఉంటావో, ముందుకు వెళ్ళి అవకాశం అందుకుంటావో నీ చేతుల్లోనే ఉంటుంది. ధనవంతులకి, దుబారా చేసేవారికి ఒకటే తేడా. ధనవంతులు పెట్టుబడికి డబ్బులు పక్కన పెట్టి మిగిలింది ఖర్చు చేస్తారు. దుబారా చేసేవారు ఖర్చులకు తీసి మిగిలితే దాచాలనుకుంటారు. అహంకారం, గర్వం, పొగరు చాలా ఖరీదైనవి. వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. అందుకే చౌకగా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత, సర్దుకుపోవటం అనే వాటితో సరిపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.